ఈ కథ ఈస్ట్ గోదావరి జిల్లాలోని రామాపురంలో మొదలయ్యింది. రామారావు గారు, సీతాదేవి గారు భార్యాభర్తలు. సీతమ్మకి చెల్లి కూడా ఉంది. తన పేరు అంజలి. సీతకి, అంజలికి పెళ్లి చేశాక తన తండ్రి మరణించారు. సీతాదేవి సంతోషంగానే ఉంటుంది. కానీ అంజలి భర్త అంత మంచివాడు కాదు. వ్యసనపరుడు. ఈ విషయంలో సీతమ్మ తన భర్తకు చెప్పుకొని బాధపడటం తప్ప మరేం చేయలేకపోతుంది. అంజలీదేవికి తొలి కాన్పుకి ఆడబిడ్డకు జన్మనిచ్చి తన ప్రాణాలు పోగొట్టుకుంటుంది. అంజలి అత్తవారింట్లో వాళ్ళు ఆడపిల్ల కన్నదని చూడటానికి కూడా రాలేదు. ఇంకా సీత చెల్లి బిడ్డను తన బిడ్డగా పెంచుకుంటుంది. అప్పటికే వారికి ఒక అబ్బాయి శ్రీనివాస్, ఒక అమ్మాయి హేమావతి ఉన్నారు. చెల్లి కూతురిని స్వాతి అని పేరు పెట్టింది. ముగ్గురు కూడా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ ముగ్గురిని సమానంగా చూస్తారు రామారావు గారు, సీతమ్మ గారు. హేమ, స్వాతి ఇద్దరు 10th దాకా చదువుకొని ఆపేస్తారు. శ్రీనివాస్ పై చదువుల కోసం పట్నం వెళ్తాడు. హేమకి పెళ్లి ఈడు రావటంతో రాజమండ్రిలో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న పరమేష్ గురించి తెలుసుకుంటారు. అతను చాలా మంచివాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేనందున సంతోషంగా పెళ్లి జరిపించారు. స్వాతి అన్నయ్య పెళ్ళయ్యాక చేసుకుంటాను అంటుంది. సంవత్సరం అయ్యాక హేమ వాళ్ళకి ఒక పాప పుడుతుంది. పాపకు ప్రసన్న అని పేరు పెడతారు. 2 ఏళ్ల తర్వాత శ్రీనివాస్కి చదువై ఉద్యోగం సంపాదించాడు. మధ్యవర్తి చదువుకున్న వాడికి చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పి పద్మ గురించి చెప్తాడు. ఈడు జోడి బాగుంటుందని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. సంవత్సరం తర్వాత వాళ్ళకి ఒక బాబు పుడతారు. తన పేరే అబీర్. అబీ పుట్టకముందే స్వాతికి ఆనంద్ అనే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. ఆనంద్ చాలా మంచివాడు, కానీ తను ఒక అనాథ. ఆ ఊరిలోనే పంచాయతీ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి రామాపురానికి వచ్చాడు. ఆనంద్ స్వాతిని చూడగానే ఇష్టపడతారు. తానే స్వయంగా రామారావు గారితో తన విషయం చెప్తాడు. రామారావు గారికి తను అడిగిన పద్ధతి బాగా నచ్చుతుంది. అలాగే స్వాతి కూడా వాళ్ళ కళ్ళ ముందే ఉంటుంది అని అనుకొని స్వాతి అభిప్రాయం తెలుసుకుంటారు. స్వాతి కూడా మీ ఇష్టమని చెప్పటంతో సంతోషంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తారు. కొంతకాలానికి వాళ్ళకి పాప పుడుతుంది. సీతమ్మ తన చెల్లెలి పేరు అంజలి అని పేరు పెడుతుంది. అంజలి పుట్టగానే అభికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకుంటారు సీతమ్మ, అలాగే స్వాతి. కొంతకాలానికి హేమకి కూడా బాబు పుడతాడు. వాడికి హేమంత్ అని పేరు పెడతారు. ఇది ఇలా ఉండగా పద్మకి అక్కడ వాతావరణం నచ్చదు. శ్రీనివాస్తో ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. పద్మ పట్నం వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు అని అనుకుంటుంది. ఇంతలో పద్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. దానితో తన కోరిక మరింత బలపడుతుంది. పద్మకి ఒక అవకాశం వస్తుంది. తెలిసిన వారి సహాయంతో నిజామాబాద్లో శ్రీనివాస్కి తగ్గట్టు జాబ్ వస్తుంది. పద్మ ముందు రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం విషయం చెప్తుంది. కోడలి ఇంటెన్షన్ అర్థమైన రామారావు గారి ఇష్టం లేకపోయినా సరే అని చెప్పారు. తరువాత శ్రీనివాస్ గారిని ఎలాగోలా కడుపులో ఉన్న బిడ్డను అడ్డం పెట్టుకుని ఒప్పించింది. నిధి పుట్టాకే అక్కడి నుండి నిజామాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. అక్కడే స్థిరపడ్డాడు. అలా సంవత్సరానికి ఒకసారి వస్తారు. రాను రాను పద్మ పిల్లలతో రావటం మానేసింది. శ్రీనివాస్ గారు ఏమీ చేయలేక తను ఒక్కడే వెళ్ళి వస్తూ ఉంటాడు. అంజలి 6 ఏళ్ల వయసులో ఉండగా ఆనంద్ మరియు స్వాతి పని మీద వెళ్ళి వస్తూ ఉండగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు. అంజలి అభిని, నిధిని ఆఖరిసారి చూడటం అదే. ఆ తర్వాత అంజలిని ఏ లోటు లేకుండా అల్లారి ముద్దుగా పెంచుకుంటారు సీతమ్మ మరియు రామారావు గారు. ప్రకృతి అంటే అమ్మ. ఆ ప్రకృతి రాత్రి వీళ్ళ మరింత అందంగా ఉంటుంది. దానికి కారణం చంద్రుడు. కాబట్టి ఆ చంద్రుడిలో నాన్నని, ప్రకృతిలో అమ్మను చూసుకుంటూ ఉంటుంది మన అంజలి. అందుకే రాత్రి వేళ ఆరు బయట కూర్చొని తినడం అలవాటు. హేమ, పరమేష్ రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు.
అంజలి, ప్రసన్న, హేమంత్ చాలా దగ్గరవుతారు. ముఖ్యంగా హేమంత్ చిన్నవాడు కావటం వల్ల వాడితో పాటు తను కూడా అల్లరి చేస్తూ ఉంటుంది. శ్రీనివాస్ గారు సంవత్సరానికి ఒక్కసారైనా వస్తారు కాబట్టి మామయ్య అన్న కూడా చాలా ఇష్టం అంజలికి. ఇంకా అభి, నిధి అయితే చెప్పనక్కర్లేదు. ఊహ తెలియకముందే శ్రీనివాస్ షిఫ్ట్ అవ్వటం వల్ల వాళ్ళు పెద్దగా గుర్తుండరు. చిన్నప్పటి నుండి వాళ్ళని ఒక 2, 3 సార్లు చూసి ఉంటుంది. ఎందుకంటే పద్మగారు వచ్చినట్టే ఉండదు. తన లోకంలో తనుంటుంది. పిల్లలు కూడా రూమ్ వదిలి రారు. పద్మగారు ఎలా ప్రవర్తించినా ఎవరు ఏమీ మాట్లాడరు. శ్రీనివాస్ గారు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకంటే గొడవ జరగకూడదు అనే ఒక కారణంతో పద్మగారు తలకి ఎక్కించుకోరు అని తెలుసు. సీతమ్మ మాత్రం బయటికి ఏమీ అనలేక లోపలే తిట్టుకుంటూ ఉంటారు. ఎంతైనా అత్తగారు కదా. అంజలి అమ్మా నాన్న దినకార్యం తరువాత పద్మగారిని ప్రసన్న, పుష్పవతి ఫంక్షన్లో చూసింది అంజలి. అంజలి ఫంక్షన్కి పద్మగారు రారు. కానీ శ్రీనివాస్ గారు మేనమావగా చేయవలసినవన్నీ అంజలికి పద్మగారు లేకపోయినా చేశారు. పద్మగారికి పల్లెటూరు మీద ఉన్న అభిప్రాయమే అభికి కూడా ఉంది. కానీ అభి అప్పుడప్పుడు తాతయ్య, నాయనమ్మలతో ఫోన్లో ఇష్టంగానే మాట్లాడతాడు. నిధి తన లోకంలో తను ఉంటుంది. ఎవరిని పట్టించుకునే టైప్ కాదు. కొంతకాలానికి ప్రసన్నకి విజయ్ అనే వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. అప్పుడు కూడా శ్రీనివాస్, పద్మ మాత్రమే వస్తారు. సీతమ్మ అంజలితో అభి గురించి చెప్తూ ఉంటుంది. కానీ అంజలి అభి ఎలా ఉంటాడో తెలీదు కాబట్టి పెద్దగా పట్టించుకోదు. అదీగాక అమ్మమ్మ అభి గురించి ఎందుకో చెప్తుంది. అర్థమయ్యి అభి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా విసుక్కోవటం, కోప్పటం చేస్తుంది. అభికి పల్లెటూరు ఇష్టం ఉండదు అని సీతమ్మకి తెలుసు. కాబట్టి రమ్మని మరీ ఇబ్బంది పెట్టదు. అంజలి విషయం ఎత్తే ధైర్యం చెయ్యదు ప్రస్తుతం. అభి సాఫ్ట్వేర్ డెవలపర్. అంజలి నర్సరీ మెయింటైన్ చేస్తుంది. నిధి మెడిసిన్ చేస్తుంది. ప్రసన్న, విజయ్ వైజాగ్లో ఉంటారు. విజయ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. హేమంత్ ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సో ఇదండి సంగతి. దీన్ని బట్టి మీకు కొంత క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నా. ఈ చిన్న స్టోరీలో ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. అభికి, అంజలికి వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. కనీసం వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఎవరికి ఇష్టాలు వాళ్ళకి తెలీదు. కానీ రిలేషన్ అనే కనెక్షన్ వాళ్ళకి కప్లింగ్ చేసి కొంప ముంచే ఉందే. అంజలి గారి ఘనకార్యాలు, వాటి ఉపయోగాలు తెలుసుకుందాం. అంజలి పేరెంట్స్ చనిపోయిన తర్వాత రామారావు గారి దగ్గర పెరిగింది. అంజలిలో కూడా అల్లరి ఉంది. అలాగే అడగకపోయినా సహాయం చేసే అలవాటు ఉంది. తాతయ్య గారి సహకారంతో ఆ ఊర్లోనే నర్సరీ పెట్టుకుంది. ఏఎస్ నర్సరీ అంటే ఏ అంటే ఆనంద్, ఎస్ అంటే స్వాతి. సీతమ్మ మొదట్లో విరుచుకుపడ్డ తర్వాత తనే అర్థం చేసుకుంది. అంజలి పెట్టిన నర్సరీ కొన్ని రోజుల్లోనే ఆ ఊర్లో బాగా ఫేమస్ అయిపోయింది. లాభాలు కూడా వస్తున్నాయి. తానే నర్సరీని చాలా అందంగా పేర్చుకుంది. ఇంకా ఆ ఆఫీస్ కూడా తనే లేటెస్ట్ మోడల్తో డిజైన్ చేసి కట్టించుకుంది. 2 ఏళ్లలో ఆ నర్సరీ బాగా ఫేమస్ అయ్యింది. ఫారిన్ నుండి కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని మొక్కలు ఇక్కడ దొరకటంతో డీల్స్ మాట్లాడతారు. పెట్టుబడికి పెట్టిన డబ్బులను వాళ్ళ తాతయ్యకు ఇచ్చేస్తుంది. ఇంకా ఆ నర్సరీకి వచ్చే లాభాలతో కొంత ఆ ఊరిలో చదవలేని స్థితిలో ఉన్న పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది. పని లేక అడుక్కునే వాళ్ళని తన నర్సరీలోనే పని ఇప్పించి వాళ్ళ అవసరాలను తీరుస్తుంది. వాళ్ళు ఉండటానికి ఒక ఆశ్రమం కూడా కడుతుంది. ఇలా అందరికీ చేతనైనంత సహాయం చేస్తుంది. వీటన్నింటినీ గుర్తించి మనవరాలను చూసి గర్వపడతారు ఇద్దరు, రామారావు గారు, సీతమ్మ గారు. అలా రామారావు గారి మనవరాలుగా ఆ ఊర్లో తనకంటూ గుర్తింపు ఏర్పరచుకుంటుంది. సో ఇప్పుడు మన హీరోయిన్ గురించి కొంత క్లారిటీ వచ్చిందిగా. ముందు ముందు అందరి గురించి తెలుసుకుంటారు.
వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.